చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో గాని అన్న చెల్లెలు విడిపోలేదు. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు ఏంట్రా హ్యాపీ రాఖీ. ఓ అయితే నీకు నాగ చైతన్య. అదేంటి? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే నీకు జగపతి బాబు. ఏంటది? శుభాకాంక్షలు. ఎక్కడ తాగిపోతాం అనేది బ్యాడ్ అయిపోతాం. బ్రోస్ వాట్ హ్యాపెండ్? ఏమైంది మీకు? ఏం చెప్పంటారా ప్రసాద్? భయం భయం. ఏమైంది? టెర్రరిస్టులు ఏమైనా దాడి చేస్తున్నారా? కాదు, అంతకన్నా దారుణం. కొన్ని మావోయిస్టులు ఏమైనా దాడులు చేస్తున్నారా? అంతకన్నా ప్రమాదం. దేనికి? సిస్టర్లు. మొన్నటిదాకా ఆడికారులు తిరిగేవాడిని, ఇప్పుడు ఆడికారులు ఈడికారులు తిరుగుతున్నాను. ఏమైనా బాకీల వల్ల? కాదు, నా చెల్లి కట్టిన రాఖీల వల్ల. నీ ప్రాబ్లం ఏంట్రా? అన్న కుక్క అనుకో మొక్క తీసుకుని వెళ్ళిపోద్ది, నక్క అనుకో పిక్క తీసుకుని వెళ్ళిపోద్ది, మా అక్క మొత్తం తీసుకుని వెళ్ళిపోద్ది. బ్రో నీ పరిస్థితి ఏంటి బ్రో? ఎందుకు నేను హాస్పిటల్ పోదాం అనుకున్నా బ్రో. రాఖీ పండుగ రోజు హాస్పిటల్ దేనికి బ్రో? ఇవి ఉన్నాయని ధైర్యమే కదా వాళ్ళందరికీ. రాఖీలు కడతారు కదా, ఇవి లేకపోతే దేనికి కడతారు చూస్తాను నేను. అంటే 2 హ్యాండ్స్ కట్ చేయించుకుంటా. రాఖీ కాబట్టి సరిపోయింది ఈరోజు. ఏమైంది? కొత్త టాటూవా? టాటూ కాదు, పోయిన సంవత్సరం కిడ్నీ అమ్మాయి రాఖీ పండగకి. సిస్టర్లు అంటే అందరూ చాలా సింపుల్ గా ఉంటారు అనుకుంటున్నారు, చాలా కాంప్లికేటెడ్. ఏమైంది భయ్యా? లాస్ట్ ఇయర్ రాఖీకి మా ఇంటికి అడుక్కునేవాడు అమ్మ అమ్మ అంటూ వచ్చాడు. మా చెల్లి ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? ఆడికి రాఖీ కట్టి ఆడి బొచ్చులో చిల్లరంతా లాగేసుకుంది. క్యాష్ రాఖీ పండుగ చెలికి తండ్రి ఇచ్చావా? లేదన్నా, ఇల్లు తాకడ పెట్టి మరీ తెచ్చాను క్యాష్. ఓ పని చేద్దాం, ఈరోజు అందరం కలిసి చెల్లి మీద రివెంజ్ తీసుకుందాం, వాళ్ళు దొరకకుండా తిరుగుదాం. మేము రాంబయ్యా. డన్ అన్నా వద్దన్నా. హలో ఇక్కడ ఏదో పండుగ అంట. బాగుంది కాస్ట్యూమ్ అంతా. ఏంటి పండుగ ఏంటి? ఈరోజు రాఖీ పండుగ. అయితే మళ్ళీ వస్తాంలే. ఏయ్ వచ్చారు, రాఖీలు కట్టించుకు వెళ్లాల్సిందే. అరే నీకు చెల్లి అక్క ఉంటారా ఈరోజు? కొత్త తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం సిస్టర్. అక్క చెల్లి అయితే ఓకేనా? బ్రో ఎంతైనా మనం బ్లడ్ పంచుకుని పుట్టారు సిస్టర్స్ కాబట్టి పిలుస్తారు, వెళ్దాం. రాంప్రసాద్, మేము రామప్రసాద్. నాది హామీ, మీకు ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నీకు సిస్టర్ లేదు కాబట్టి ఎన్నని చెప్తావు. నాదే మొత్తం బాధ్యత. నరేష్ నీది కూడా సగం బాధ్యత అందులో. నేను చూసుకుంటా. అసలు ఈ రోజు మనం ఒక అక్కల్లాగా చెల్లెల్లాగా అస్సలు బిహేవ్ చేయకూడదు. మరి టువట్టుపురం దొంగలాగా బిహేవ్ చేయాలి. అవునే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఉంటుంది. అవును, కానీ మన అక్క చెల్లెలుకుంటే ఒకే ఒక రోజు రక్షాబంధన్. ఈ రోజు అన్నల దగ్గర నుంచి తమ్ముల దగ్గర నుంచి మొత్తం దోచేద్దాం. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. అంటే రక్షాబంధన్ రోజు రాఖీ కడితే ఏం అడిగినా ఇస్తారా? అవును. అయితే నేను నా బాయ్ ఫ్రెండ్ కి రాఖీ కడతా. బాయ్ ఫ్రెండ్ కి రాఖీ కట్టడం అంటే? నేను ఏది అడిగినా ఇస్తున్నాడే వాడు, అందుకే రాఖీ కడతా. అందుకే సత్య ఈ రోజు ఏం చేసైనా సరే నా తమ్ముడు దగ్గర నుంచి 2 ఎకరాలు రాయించుకోవాలి. అవును శ్రీలత, నువ్వు రాఖీ కట్టి మీ అన్నయ్యని ఏం అడుగుతావు? మెట్రోలో తిరిగి బాగా అలసిపోతున్నాను, కూర్చోడానికి సీట్లు కూడా దొరకట్లేదు. ఓకే, అయితే నువ్వు ఒక స్కూటీయో కారో అడుగుతావు అనుకుంటా కదా? మెట్రో రైల్ అడుగుతా. గీతు, ఏంటి వచ్చినప్పుడు నేను సాడ్ గా ఉన్నావు? పోయినసారి రక్షాబంధన్ కి మా తమ్ముడికి రాఖీ కడితే గోల్డ్ పెట్టాడే. అవునా? మరి అలాంటిది ఏంటి సాడ్ గా చెప్తున్నావు? గోల్డ్ పెట్టాడంటే నాకు పెట్టాడు కాదు, తాకట్లో పెట్టాడు. నీకు పెట్టడం కంటే తాకట్లో పెట్టడం బెటర్ అని కట్టుంటాడు. సత్య, ఇంక మన తమ్ముళ్ళని అన్నయ్యల్ని అస్సలు ఈ రోజు వదలొద్దు, మొత్తం దోచుకు తిందాం. మరి అలా దోచుకోవాలంటే మరి వాళ్ళని కూడా పిలవాలి కదా? పిలుద్దాం, ఫోన్ చేయండి అందరూ. నా దగ్గర మీ అన్న నెంబర్ ఉంది, మా అన్న నెంబర్ లేదు. ఇక ఒక్క నిమిషం ఆగండి, మీ అందరు అన్నయ్యలకి కాన్ఫరెన్స్ పెడితే నేను చెప్తా. అందరు వచ్చేయండి ఇక్కడికి. అన్నయ్యలు వచ్చారు, రాఖీలు కట్టాల్సిందేరా.
బావా ఆగు ముందు కరెంట్ ఫస్ట్ లాగి. ఏంట్రా ఇలా తయారయ్యారు? వాష్రూమ్ దారి అటు నీకే ఇస్తాను ఆగవే. మా డబ్బు లాక్కున్నారు భరించావు, మా పర్సులు లాక్కున్నారు సహించావు, ఆకలిస్తే కన్నీళ్లు మింగి బతికావు, ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. పోయిమా కాకపోతే గీతు రాయ్ కాకపోతే సత్యాన్ని ఎవరైనా రాఖీలు కట్టడానికి ఎగబడితే శ్రీదేవి డ్రామా కంపెనీ సోఫాలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అరే నరేష్, మీ అమ్మ నీ కోసం కలదురా. అసలు మీ అమ్మాయి కల చెత్తపట్లు దొరికేవాడు నువ్వు. ఇదంతా కాదయ్యా, మేము రాఖీలు కడుతున్నాం ఈ రోజు. నేను మాట్లాడుతున్నా, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అది కాదు రామ్ ప్రసాద్. రామప్రసాద్ కాంప్రమైజ్ అనుకుంటే రాకెట్టున్నా నీకు. చాలా డేంజర్ ఉన్నారే. గీతు అన్నంటే ఏంటో తెలుసా? అమ్మలో సగం నాన్నలో సగం. ఆ సగం గురించి సగం గాడే చెప్పాలి. ఎంత మాట అన్నారు. ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి చెప్పండి. అందుకే మేము రాఖీ కట్టాలి, కానీ ఒక కండిషన్. చెప్పు బ్రో. మేమందరం రాఖీలు కట్టించుకోవాలంటే వాళ్ళందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా ఎంటర్టైన్ చేస్తాం మేము? అమ్మ ఎప్పటికప్పుడు కట్టించుకోవట్లా? మీరేం బాధపడద్దు, అని చెప్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళకి ఫోన్ చేయండి, మీతో కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మీరు రాఖీలు కట్టొచ్చాలి. అవును కదా, థ్యాంక్ యూ, గుడ్ ఐడియా. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ? ముందుగా మన ప్రేక్షకులకి రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేద్దామా? ఈటీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మై గాడ్ అక్క, ఈరోజు రాఖీ పండుగ, రాఖీ కడతామంటే వాళ్ళు కట్టించుకోవట్లే. అదేంటి, ఎందుకు? అయినా అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పింది మేము చేయాలని. ఇది అసలు న్యాయమా చెప్పండి? ఒక్క నిమిషం, ఇది తప్పు, ఇది మా హక్కు. అసలు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ? ఒక పక్కే విని మనం న్యాయం చెప్పడం ఎలాగా? వాళ్ళ తరపున కూడా ఏముందో అడగాలి కదా మరి. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకోవడం అది ఆచారం కదా? అవును, ఆచారమే, మేము కాదనట్లేమండి. మేడం మీరే చెప్పండి. ప్రతి పండక్కి అక్క చెల్లెలకు లాభం జరుగుతుంది, ఈసారైనా అన్నదమ్ములకు లాభం ఎలా చూడండి మేడం. అమ్మో, సంవత్సరంలో వచ్చే ఒక్క పండక్కి దాంట్లో కూడా మీరు లాభాలు నష్టాలు చూస్తున్నారా? వాళ్ళు లాభాలు చూడట్లేదు, నష్టాలా చూస్తున్నారు. ఎవరికైనా వ్యాపారం పెట్టాలన్న ఆలోచన పుడితే నష్టపోతారు, లేదు సినిమాల్లో డబ్బులు పెడితే నష్టపోతారు. ఇలా రాఖీలు కడితే నష్టపోయాడు మేడం. అదే అసలు. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి మేడం, పక్క న్యాయం జరుగుతాబ్బా. ఎలా జరుగుతుందన్నా? ఇంతమంది రాక్షసుల మధ్య దేవత వచ్చింది. ఈ అన్న తమ్ముళ్ళందరూ కలిసి టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. నో లేదు మేడం. మేడం నిజం చెప్పండి, మీరు కొంచెం మేకప్ వేసుకొచ్చారు కదా? అవును, కొద్దిగా మేకప్ వేసుకొచ్చింది, తప్పేంటి మేడం? పువ్వుల డెకరేషన్ వాడాలి కానీ పువ్వుకు డెకరేషన్ ఎందుకు మేడం? మేడం మీకు ఒక లెటర్ రాశాను, మీకు అందిందా? ఆవిడ అడ్రస్ నీకు తెలుసా? లెటర్ మీద మంచితనం రాశాను అబ్బా అడ్రస్. మీకు మ్యాటర్ ఏంటి అసలు విషయం చెప్తానే. వాళ్ళు రాఖీ కడతా అన్నారు, వీళ్ళేం కట్టించుకున్నారు. సో ఫైనల్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, అందుకని వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకున్నారు. సో వీళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళకి నచ్చినట్లు చేస్తే అప్పుడు రాఖీ కట్టించుకుంటారు. ఓ, ఇది చాలా బాగుంది కదా. ఓకేనా? ఓకే, మేము అడిగింది కూడా మాకు కావాలి మ్యామ్. అయితే అప్పుడు ఏంటది? మా గిఫ్ట్లు. అయితే మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ప్రేమతో ఈ రాఖీకి ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ మొదలు పెడతావా? మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ.
నివేత థామస్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ నివేత గారు నమస్తే. నేను షేక్ ఇస్తాను, నమస్కారం పెడుతున్నా ఏంటి? నీకు ఆవిడ నివేత, నాకు ఆవిడ దేవత. ఇందాక కదా ఆవిడ దేవత అన్నావు. హలో, ఇక్కడ వెంటనే వెళ్ళిపోద్ది, కంటిన్యూ ఉండదు ఆవిడ అక్కడ. ఒక గుళ్ళో ఒక దేవత ఉంటుందా ఏంటి? ప్లీజ్. హలో, ఇక్కడ నీకైనా సీనియర్ నేను. ట్రై చేయి. ఇప్పుడు నేను తీసుకెళ్తాను. పర్ఫెక్ట్. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక సొల్యూషన్ మా ఇంద్రజ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో ఒక సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చెల్లమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చెల్లమ్మా నువ్వు వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలి చివరై నిన్ను నడిపిస్తూ ఉంటానే. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా. కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా. కలతై ఉన్నావంటే కదనవనా. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నీ చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా. వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా. చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చుంకీల అంగీలసి ఓ వదనే సక్కులే కుండెట్టోడే. ఓ వదనే కండ్లకు అయినా పెట్టి కట్టులే కన్నెట్ల కొడుతుంటేనే. సినిగిన బాణీనేసి ఓ వదనే నట్టింట కూసుంటాడే. ఓ వదనే మాసిన లుంగిగేసి ఎప్పుడు మంచంలోనే పడ్డాడే. ఏ పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే. నీ సీరా సింగులు బట్టి వెనకనకే తిరిగిన్నే. ముద్దులిస్తుండే పూలు తెస్తుండే చక్కెర లెక్కన్ని మాటలుంటుండే. మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే. చుంకీల అంగిలోడే నాకు చుంకీలు అన్నట్టడే. చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిల్లక కట్టని చోటే ఒరిగి పెట్టాడే. అల్లాడిపోతే సత్యభామా పిల్లాడి బోడే నా సొంత మామ. ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా 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 వస్తారే. వస్తారే వస్తా వస్తారే వస్తారే వచ్చే వస్తారే. వస్తారే వసా వసారే వస్తారే వసా వసారే. ఓయ్ రాధిక, ఇంకా అయిపోలేదు. మరాకాస్ ఇంకా షురు చేద్దామా? అది Come on, everybody! Hey! 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 Hey!
అట్లుంటది మనతోని. మేడం మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఒక చిన్న మంచి సాంగ్ మీకోసం. అది ఉన్నట్టుండి గుండె బంద కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలే నిండే బంధం మల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది, నేనా నేనా ఇలా నీతో ఉన్నా. మేడం మీరు మంచి సింగర్ అని మాకు తెలుసు, మా కోసం ఒక 2 lines. రెడీ మేడం. అడిగా అడిగా ఎదలోలయనడిగా, కదిలే క్షణమాయ్ చెలియేదని, నన్నే మరిచా తన పేరునే తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వేలేని నన్ను ఊహించలేరు, నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే, నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. It surprises me even after so many years, this song still is so many people's favorite. Absolutely. The beauty of the song lives on. I have no knowledge in music too. I'm a decent bathroom singer. Nivita, yes, that was wonderful. Oh, thank you, ma'am. ఇప్పుడు మేడం మిమ్మల్ని వావ్ అన్నారు కదా, ఇప్పుడు సేమ్ వావ్ మీరు మళ్ళీ అంటారు చూడండి. మేడం మీరు పాట పాడండి మేడం. నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే, మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే, మనసే బంధము కోరెనులే. నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే, మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే, మనసే బంధము కోరెనులే. My mom is a really good singer actually. మా అమ్మ voice కూడా మీ అమ్మ, I mean మీ voice లాగే ఉంటుంది. So it reminded me of Then you can call me Amma. బరాకస్ బ్యాండ్ మాకు ఇంతకు ముందు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేశారు. ఎప్పుడు మీరు వచ్చినా గానీ అదొక పండగ వాతావరణం తీసుకొచ్చేస్తారు. సో బ్యూటిఫుల్లీ సంగ్ అండ్ మీరైతే అద్దరగొట్టేశారండి. నీలంబరి చాలా చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తూ పాడారు అండ్ వెరీ నైస్. Once again, thank you so much to Team Maracas and to all the performers. Thank you so much, guys. Thank you. ఏంటి రామ్ ప్రసాద్ ఇదంతా సెటప్? మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు కదా మాకు మా బ్రదర్స్ అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం అని. ఆఫ్ కోర్స్ నిజంగా అంత ప్రేమ ఉంటే అందులో కొంతమంది సిస్టర్స్ అండి, వాళ్ళ బ్రదర్స్ ని పంపిస్తాం. వాళ్ళ యాస్టిస్ కి ఎవరైతే డ్రాయింగ్ వేసి కొంచెం మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మేము కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకుంటారు. అంతే. అంతేనా? ఇల్లు బయట ఇంత అందంగా ముగ్గులేస్తాము, మనసులో ఉన్న అన్న తమ్ముళ్ళ ఫోటోలు చాటు మీద వేయలేవా? ముగ్గులు వేయడం మాత్రమే కాదమ్మా. బాలాదిత్య గారు మీరేం చెప్పదలుచుకుంటున్నారో నాకు తెలుసు. ముగ్గులేయడం కాదు, ముగ్గులో దింపు. ఓకే, సో ఇటువైపు నుంచి గీతు మీ అన్నని పిలవండి. అనగా తమ్ముడు. ఇప్పుడు మీ అక్క మీ చిత్ర హోప్ఫుల్లీ విచిత్రంగా కాకుండా అద్భుతంగా వేయబోతుంది. ఓకేనా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం పర్వాలేదు విను, ఆధార్ కార్డు కంటే కొంచెం బెటర్ గానే ఉంటది. ఆధార్ కార్డే మేల్ అనిపిస్తుంది. అండ్ జెస్సీ మీ సిస్టర్ ఎక్కడ? అను దా. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే. ఇది యాక్చువల్గా బోనాల ఎపిసోడ్ రావాలా, మీరు పోతురాజు వచ్చాడు.
జస్ట్ బొంబే కాదు, ఒకవేళ మీకు మీ అన్న తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమ గురించి కూడా ఏదైనా కొటేషన్ రాయాలనుకుంటే అది కూడా రాయవచ్చు. ఇందులో మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పు ఇంతకి? ఇక్కడ చదువు, క్యాప్షన్ చదివి నీకు అర్థం. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు కొండల్లో ఉన్నాడు. అయ్యి బాబోయ్. ఇదేంటి నదా? ఇది నది, ఇది ఇల్లు, ఇది చెట్టు. నాకు తెలిసి ఈ నదిలో కొట్టుకుపోయి ఉంటాడు మీ అన్న. అను టోటల్ రివెంజ్ తీర్చేసుకున్నావు. సో ఇప్పుడు వేణు ప్లీజ్. ఈ కళాఖండాన్ని చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇదేందా ఇది నేను చూడలా. అన్నిట్లో మీరెక్కడా, మీరెవరు? అదో ఓహో, మీకంటే కాకే పెద్దగుంది. కాన్సెప్చువల్ గా ఒక మంచి డైలాగ్ తో అంటే వాడిని వర్ణిస్తూ కొండలలో నెలకొన్న రాయుడు వాడు. అసలు ఫస్ట్ నిన్ను రాయకూడదు అసలు. నువ్వు ఏమీ అసలు యాక్చువల్ జెస్సీ ఇక్కడికి అక్కడ బాగున్నాడు కదా మేడం. ఎప్పటికైనా మీ తమ్ముడు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎప్పటికైనా అంటే రాఖీ కట్టకి ఏం అడిగావు? గిఫ్ట్ అడిగాను. గిఫ్ట్ అని అడుగు. మేనేజర్ గారు పేమెంట్ కూడా ఈడికే ఇచ్చేయండి. ఈ కాన్సెప్ట్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బ్రదర్ ని గీయమంటే సిస్టర్ ని గీసినట్టుంది. ఆవిడ పర్వాలేదు, బ్రదర్ ని సిస్టర్ లా గీసింది, మీరు బ్రదర్ ని కొండలా గీసారు. ఇంద్రజ గారు ఏ ఫోటోకి మీరు ఎక్కువ స్కోర్స్ ఇస్తారు? జెస్సీ బొమ్మకి ఐల్ గివ్ 5 out of 10. యా ఓకే. అండ్ ఫర్ గీతు క్యారెక్టరిస్టిక్స్ తీసుకొచ్చింది కాబట్టి 3. నా ప్రేమని మార్క్స్ తో కొలవలేరురా తమ్ముడు. ఈ ఆర్టిస్టిక్ రౌండ్ లో నెక్స్ట్ ఇటువైపు నుంచి కార్తిక్ గారు ప్లీజ్. మరి ఇటువైపు నుంచి 5 మారండి. రెడీ 3, 2, 1 గో. సో ఫస్ట్ కార్తిక్ గారు మీ మొహంతో మీ మొహం చూసుకోండి. నేను ఫస్ట్ టైం కార్తిక్ గారికి 2 చేతులు లేకుండా చూడడం. నేను అక్క ఎవడు ఇడోడు తను మంచి తమ్ముడు, అది మ్యాటర్. రాఖీ రోజు ఇట్లాంటి ఛాలెంజెస్ పెట్టడు, అందుకే కార్తిక్ లవ్లీ అని పెట్టింది. యు ఆర్ నాట్ కార్తిక్ లవ్లీ, యు ఆర్ కార్తిక్ నో లవ్లీ. ఈ ఫోటో గుర్తుపట్టనే కార్తిక్ అని పేరు రాసింది ఆవిడ, లేకపోతే ఎవరిదో అనుకుంటారండి. ఫైమా ఇడిపో బాబు, 4 కెమెరా ఇడిపో తిప్పండి మొత్తం. అక్కడ చేతులు లేవు, ఇక్కడ చెవులు లేవు తమ్ముడికి. నాకు చిన్న డౌట్, ఈ 2 ఏంటి చెప్తారా కొంచెం? కాలు మీద కాలు, కాలు మీద కాలు. క్యాప్షన్ ఏంటి? అన్న లుకింగ్ లైక్ దున్నా. సో ఇంద్రజ గారు ఈ కళాఖండంకి మీరు ఇచ్చే స్కోర్స్? ఒక 4. సో అంతంత మాత్రాన ఉన్న ఆ బొమ్మకి 4 అంటే మినిమం నాకు 10 వస్తుందని. నిజంగా మేడం, ఎందుకంటే అక్కడ అందరూ ఫేస్ వేస్తాయి, మొత్తం టోటల్ బాడీ వేసింది, కాలు మీద కాలు వేసింది, కాలు అన్ని వేసేసాను మేడం. మేడం నిజం చెప్పారంటే ఆ మీసాలు కూడా కరెక్ట్ లెక్క పెట్టి మరి వేసిన. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నీ. అది ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఉన్నాయి. ఎంత ఇచ్చినా తక్కువే, సో తక్కువగానే ఇస్తాను. 3. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్ రష్మి, నేను ఇందాక సరిగా చెప్పలేదు, 2 పెట్టండి. కరెక్ట్ మేడం, మీరు చెప్పింది ఫస్ట్ దే కరెక్ట్. సో ఇప్పుడు
ఇప్పుడు దాకా ఇష్యూ ఏంటి? అన్న తమ్ముళ్ళు ఏమంటున్నారు? మాకు రాఖీ వద్దు, మాకు రాఖీ కట్టించుకొని నష్టాలు అయిపోతున్నాయి, డబ్బులు తీసుకొని పోతున్నారు, అది ఇది చాలా బ్లేమ్ చేశారు పాపం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ. కాబట్టి నేను ఒక మంచి కమర్షియల్ గేమ్ ప్లాన్ చేశాను. సో గేమ్ వచ్చి అక్క చెల్లెలకి కళ్ళకి గంతులు కట్టి 1 by 1 వచ్చి ఇక్కడ సెంటర్ లో కూర్చోపెడతాం. సెంటర్ లో కూర్చోపెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బలూన్ కి ఒక అమౌంట్. సిస్టర్ వచ్చి సెంటర్ లో కూర్చొని ఆ బలూన్స్ ని 1 by 1 పగలు కొడతారు. ఎన్ని బలూన్స్ వాళ్ళు పగలు కొట్టినప్పుడు ఆ బలూన్స్ కి అతికిచ్చిన అమౌంట్ మీరు రియల్ మనీలో వాళ్ళకి ఇవ్వాలి. కమ్ ఆన్ లేడీస్, గివ్ మీ హై ఫైవ్. అయితే ప్రతి గేమ్ కి ఒక డెమో అనేది ఉండాలి కాబట్టి పండు కమ్ హియర్. ఈ రోజు రాఖీ పండగ కదా, కంపల్సరీ గేమ్ లో నువ్వు భాగంగా ఉండాలంటే నీకొక సిస్టర్ కావాలి. నాకొద్దు. కావాలి కావాలి, ఆడియన్స్ లో సెలెక్ట్ చేయి. సరే, ఇక్కడ మా పండుకి చెల్లి గాని అక్క గాని అవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? లేవండి లేవండి, నో ప్రాబ్లం, కమాన్ కమాన్. ఓకేనా పండు? చెల్లే కదా, ఎవరైనా ఓకే అన్న, అందుకనే. అయితే రమ్మను. మీరు ప్రేమగా పిలవట్లేదండి, అందుకే ఆ అమ్మాయి అంత మొహమాట పడుతుంది. ఇక్కడ మీకు డబ్బులు కనిపిస్తున్నాయండి. చెల్లెమ్మ అని పిల్లరా? దమ్మా చెల్లెమ్మరా. 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 19 + 9 28,000. 28,000 అట్లుంటది మనతోని. కాదు, ఇది డెమో. ఇప్పుడు రాఖీ పండుగ రోజు నువ్వు చెల్లి అని చెప్పి ఎవరండి చెల్లి? కాదు కాదు పండు, మీరు అర్థం చేసుకోవట్లేదు. 28,000 మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది డెమో కాబట్టి మీకు తోచినంతే అమ్మాయికి ఇచ్చి పంపించండి అన్నారు. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్ మేడం. తోచినంత వరకు వచ్చి 10 రూపాయలు అడుక్కుంటాను, సిగ్గులేదా? కాదు పండు, మొన్న బర్త్డే జరిగింది కదా, ఒక చాక్లెట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నరేష్. అంతకు మార్నింగ్ నేను 1000 రూపాయలు ఇచ్చాను. అమ్మా మీ 1000 మీకు ఇచ్చేస్తాను. 1000 సార్లు చెప్పారబ్బా. అలా కాదురా బాబు, ఆ 1000 నేను ఇస్తాను. గేమ్ లోకి తీసేయండి. అమ్మగారి పేరు చెప్పి నేనే ఇస్తున్నా. ప్రామిస్ కదా, దాని గురించి చెప్పలేదురా. నేను ఆడతా కదా గేమ్. నా రౌండ్ కి వచ్చేసరికి 1000 సేఫ్ గా పెట్టుకున్నా. ఇస్తాను. కాదండి, నేను నీకు ఇచ్చింది నువ్వు ఇంకొకరికి ఎలా ఇస్తావు? నీ డబ్బులు ఇవ్వాలి గాని. అందుకే మీది పట్టలేదు మేడం, వేరే నోట్లు ఇస్తా. ఎంత ఇస్తారు? పండు ఎంత మంచోడురా నువ్వు. నేను నెలడానికి ఒక 500 కావాలి. 500 ఇస్తాను. సరే ఓకే, 1000 ఇచ్చేస్తానయ్యా, నాకేం వద్దు. మా చెల్లి ఆనందం కంటే నాకేది ఎక్కువ కాదు. అమ్మ ఇంకా పొట్లు పేరుస్తుందట, ఇంకేం చెప్తాను. నరేష్, ఒక రాఖీ ఇచ్చేయండి అమ్మ చేతికి, కట్టేసి డబ్బులేదో తీసుకుంటది. బ్లెస్సింగ్ తీసుకోమ్మా. కమిషన్ నాకమ్మ. ఇవ్వండి రాంప్రసాద్ గారు. ఆవిడకు 500 ఊరుకుంటది. Thank you so much, Priyanka. It was really lovely having you. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? అసలే మా అంజలి చాలా కమర్షియల్, తెలుసు కదా, మమ్మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది. రెడీ? 3, 2, 1 గో. పెట్టిన పటాకే
11,000, ఒక 10,000, ఒక 6,000, 23,000. క్యాష్ పేమెంటా? డబ్బులు ఇవ్వాలి, అదే కదా డీల్ అండి. కొట్టండి తొందరగా. ఫోన్ పే 9866. వెల్ డన్ గైస్. పోరా. నెక్స్ట్ ఎవరు? ధనుష్ గారు రండి. కదా అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే 3, 2, 1 గో. నా పేమెంటే అంత లేదు. యాక్చువల్లీ వాడు నాకు తమ్ముడు కాబట్టి నేనే ఇవ్వాలి, నేను అడగకూడదు. అలా చెప్పి నాలాంటి అక్కలు నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ మాట అంటానికి ఇంకో కారణం ఉంది. లాస్ట్ 1 year గా హీస్ వెరీ సఫరింగ్, చాలా కష్టపడుతున్నాడు అమ్మ కోసం, ఇంటి కోసం. సో నేను జోక్ గా కూడా నాకు డబ్బులు ఇవ్వని నేను అడగలేను వాడిని. మీకేమైంది? Why you are emotional? Rashmi, why? What happened? ఇంద్రజ గారు, ఈ సెగ్మెంట్ పేరు వచ్చి గోరింట పండగ. సో ఇక్కడ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిసి గోరింటాకు ప్రిపేర్ చేసి చక్కగా వాళ్ళ సిస్టర్ చేతికి నీట్ గా రాస్తారు. సో కనిపిస్తుంది కదా మేడం, బ్రదర్స్ ఏనా రుబ్బేది? కలిసి రుబ్బుతారు మేడం. అక్కడక్కడ కూర్చొని వాళ్ళు కలిసి కూర్చుంటున్నారు, ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నారు, కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు. ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది. అయితే ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? అయితే ఎవరి గోరింటాకు అయితే బాగా పండుతుందో వాళ్ళే బెస్ట్ సిస్టర్ అండ్ బ్రదర్ అన్నమాట. అండ్ ఇదంతా చేయడానికి మీకు ఇచ్చే టైం 5 minutes. 1, 2, 3 go. దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చలమాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. చలమాను వచ్చాకే గుండెకే సందడొచ్చింది, దారి చూపే వెలిచే. ఏంట్రా అది? గోరింటాకు పెడుతున్నావా లేకపోతే అప్పుడాలు వేస్తున్నావా? నువ్వు గోరింటాకు పెడుతున్నావా మైదాకు పెడుతున్నావా చెప్పు? రెండో ఒకటే కదా. ఇదే నా తరిక. మీ ఇద్దరు మధ్యలో ఏదైనా మంచి మెమరీ ఏదైనా ఉందా అని అడుగుతున్నా. మెమరీ కాదు కానీ ఒక రిగ్రెట్ ఉంది. ఏంటి? వాడు నా ఫోన్ లో గేమ్లు ఆడేసి ఫోన్ పాడు చేస్తాడేమో అని చెప్పేసి వాడు వస్తే ఫోన్ దాచిపెట్టేస్తా. ఓకే. వాడు యాప్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఇయర్లీ ప్యాకేజ్ 45 lakhs. ఆ రోజు నేను ఫోన్ ఇచ్చుంటే వాడు నాకు ఒక ఫోన్. 5, 4, 3, 2, 1 టైం అప్. ఇప్పుడు సిస్టర్స్ అందరూ వాళ్ళు పెట్టిన గోరింటాకు జిమ్మికి చూపించండి పైన. సో ఇంద్రజ గారు, ప్రేమ్ అనేది కలర్ లో ఎంత డెప్త్ వస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది కదా. సో ఇప్పుడిప్పుడే గోరింటాకు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం టైం వీళ్ళకి మేము ఇప్పుడు 1/2 hour ఇస్తున్నాము. అండ్ ఈ మధ్య ఇంకో సెగ్మెంట్ చూద్దాం. ఈ గోరింటాకు ఏ మాత్రం వాష్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా హాయిగా వెళ్ళి కూర్చోండి. 1/2 hour తర్వాత వాష్ చేద్దాము. దాని తర్వాత చూద్దాము ఎవరు గోరింటాకు ఎంత డీప్ గా, ఎంత మంచిగా పండింది అనేది. ఓకే, దాన్ని బట్టి మీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఓకేనా? ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. అన్నయ్య, రాఖీ పండుగ అంటే ఏంటన్నయ్య? తోబుట్టువులకు జీవితాంతం తోడుగా ఉంటానని వేసే ఒట్టేనమ్మా ఈ రాఖీ పండుగ అంటే.
బొమ్మలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు రాత్రి గంగోత్రి పొంగాలి చిందులోన దుమ్ 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 శివనాగా శివనాగా చెల్లి చిరునవ్వులో నువ్వుగా అన్నయ్య నేను వదిలి నేను వెళ్ళలేను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నిన్ను ఎప్పుడు చూడాలనిపించినా నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తా, సరేనా? నిజంగా నేను వస్తావా అన్నయ్య? రాఖీ రోజు నువ్వు వచ్చేంత వరకు నేను ఏమీ తినకుండా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. నీకు అమ్మైనా నాన్నైనా అన్ని నేనేగా, నిజంగా వస్తా. అరే అన్నయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మతి స్థిమితం ఏమాత్రం బాగాలేదురా. అసలు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. అమ్మని ఎక్కడైనా దూరంగా వదిలేసొద్దాం అనుకుంటున్నారా? సరేరా. అమ్మా రా, అమ్మ బయటికి వెళ్దాం. ఈరోజు నీకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తా, చూడడానికి చాలా బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది. అమ్మ ఎలా ఉంది? బావయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు మతిస్థీమితం లేకుండా అయిపోయింది. ఊరంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేది, కానీ ఇప్పటి వరకు రాలేదు మావయ్య. అసలు ఏమైందో ఏదో అని చాలా భయంగా ఉంది మావయ్య. అరే ఏం మాట్లాడుతున్నారా? అది నా చెల్లిరా. నా ఎంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. రండి రాజు గారు రండి. ప్రతి సంవత్సరం మీ చెల్లి పుట్టినరోజు రాఖీ పండుగ ఒకేసారి రావడం వల్ల మీరు ఎప్పుడు భోజనాలు పెడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. అమ్మా యాపిల్ తీసుకో. బాబు నువ్వు తీసుకో. బాబు యాపిల్ తీసుకోండి. నువ్వు తీసుకో అమ్మా. నాకు కూడా ఇంకొక యాపిల్ ఇవ్వండి అన్నా. అన్నా చిన్నమ్మా ఎలా ఉన్నావమ్మా? ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. 20 సంవత్సరాల నుంచి నీకోసం ఎత్తుకునే ప్లేస్ అంటూ లేదమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి రాఖీ కట్ల కోసం ఎదురు చూస్తున్నావా? కట్టమ్మా. ఇంద్రజ గారు, లలిత పర్ఫార్మర్ గా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. రామ్ ప్రసాద్ గారి గురించి అయితే అన్ని రకాలుగా కూడా ఒక గౌరవం ఉంది. కొరియోగ్రాఫర్ ని పిలిచేద్దాం. రాజు మాస్టర్. అండ్ డాన్సర్స్ ఆల్సో ప్లీజ్ జాయిన్. Thank you so much to the entire team. Thank you guys. Thank you. బాలాదిత్య గారు, రాఖీలు కట్టించుకుంటారా? మాకు వాళ్ళ పట్ల ఎటువంటి కోపం లేదు. మరి ఇటువైపు ఆల్ ద సిస్టర్స్, మీరు రాఖీ కట్టడానికి రెడీయా? అండ్ మీ చేతికి గోరింటాకు కూడా రాసుకున్నారు కాబట్టి అది మీరు తీసేసి వస్తే తెలుస్తుంది ఎవరి ప్రేమ ఎంత పండిందని. మా అక్క చెల్లెందరూ వచ్చేసారు కాబట్టి వాట్ అబౌట్ ది అన్నాస్ అండ్ తమ్ముడు, రండి.
సో ఇంద్రజ గారు హాఫ్ అన్ అవర్ గోరింటాకు పెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని వాళ్ళు వచ్చేసారు. మరి ఏ అన్న ఏ తమ్ముడు ప్రేమ వాళ్ళ అక్క చెల్లి మీద ఎక్కువగా ఉందో చూద్దామా? మేడం ఏమంటారు, పండిందా? పండింది పండింది. నెక్స్ట్ పండింది పండింది పండింది. ఓకే ఓకే. పండింది 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 పండింది. ఇది కూడా పండింది. అయితే మన ఎపిసోడ్ కూడా పండింది. అయితే చూసారు కదా, అందరికి అందరి మీద ప్రేమ ఉంది. కొట్లాడుకున్న పెద్ద విషయం ఏముంది, అప్పుడప్పుడు జరగాలి, అప్పుడే బ్యాలెన్స్. ఇలాంటి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు బంధంలో కొట్లాట్లు జరగాలి, అలక్కలు ఉండాలి. అదే అందం, అదే అందం, అదే సంతోషం. సో మా రాఖీ సెలబ్రేషన్స్ ని మొదలు పెడదామా? కమ్ ఆన్ సిస్టర్స్, తాలీస్. ఫస్ట్ బొట్టు. ఫర్ చేంజ్ నాకు గిఫ్ట్ వచ్చింది. ఎలా? ఇంద్రజక్క. చూడండి, ఎవరైనా అక్క నుంచి అమ్మకి వెళ్తారు, నేను అమ్మ నుంచి అక్కకి వచ్చా. So once again, happy Raksha Bandhan, happy Rakhi to one and all. ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై బై.